ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్, నా పేరు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్, హిప్నోథెరపిస్ట్, ఫ్యామిలీ, మ్యారేజ్ అండ్ హెల్త్ కౌన్సిలర్. మా క్లినిక్ రాజమండ్రి, హైదరాబాద్లో ఉన్నాయి. ఈ రోజుల్లో పెళ్ళైన మహిళలు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. అది తప్ప ఒప్ప అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఎందుకు అంటే ఈ రోజుల్లో వివాహమైన మహిళలు మ్యాక్సిమం చాలామంది అటు ఆఫీసులో కానివ్వండి, ఇటు ఇంట్లో కానివ్వండి, మ్యాక్సిమం వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. దానికి నేను నా దగ్గరికి వచ్చిన ఒక కేసు చెప్తాను. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్తోనే మ్యాక్సిమం డైలీ ఫోన్లు మాట్లాడుతూ ఉండేది. డైలీ ఫోన్లు మాట్లాడుతూ కొంతకాలానికి అతను సెక్స్ పరంగా ఇంట్రెస్ట్ చూపించడంతో అక్కడ భయపడి నా దగ్గరికి రావటం జరిగింది. అలా వచ్చిన తర్వాత నేను మొత్తం పరిశీలిస్తే ఆ హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్. నిజంగా అమ్మాయి మంచిదే, కానీ ఆ సాఫ్ట్వేర్ మహానుభావుడు ఏం చేశాడంటే మార్నింగ్ నుంచి ఆఫీస్లో వర్క్ చేస్తాడు, ఇంటికి వచ్చాక ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు. కనీసం ఈ అమ్మాయితో ప్రేమగా మాట్లాడడం కానీ, ఆప్యాయంగా మాట్లాడడం కానీ చేయలేదు. దాంతో ఆ అమ్మాయి అటువైపు అట్రాక్ట్ అయింది. సో కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ టైంలో సెక్స్ ఫీలింగ్స్ వస్తాయనేది ఒక్కొక్కసారి ఎవ్వరూ చెప్పలేరండి. అది ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కానివ్వండి, అబ్బాయిల విషయంలో కానివ్వండి. ఇక్కడ మన అమ్మాయిల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందంటే, ఈ రోజుల్లో నేను ఒకసారి ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు, మేడం మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, అబ్బాయి తప్పు చేస్తే ఎవరేమనట్లేదు, అమ్మాయి తప్పు చేస్తే ప్రతి ఒక్కళ్ళు గుచ్చుకుచ్చి మాట్లాడుతున్నారు కదా అని చెప్పడం జరిగింది. నిజమే, కరెక్టే. అబ్బాయిలు తప్పు చేస్తే మ్యాక్సిమం ఈ సమాజం కూడా కాదు, మనం అదే ఒక తల్లి తప్పు చేస్తే, లేకపోతే ఒక మహిళ తప్పు చేస్తే దాన్ని చిలవల పలవలు చేసి ప్రోపగండా చేసేస్తూ ఉంటాం. బట్ అది ఎందుకు జరుగుతుంది అంటే, మన చిన్నతనం నుంచి మనం పెంచే పరిస్థితులు ప్లస్ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్. నిజంగా ఒక అమ్మాయి బయటికి వెళ్ళి ఒక లేటుగా వస్తే, అదిగో లేటుగా వచ్చిందని చిలవల పలవలుగా ఆ అమ్మాయిని నానా రకాల మాటలు అనేస్తుంటారు. అటు అమ్మ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి, ఇంట్లో అన్నయ్య ఉన్నా సరే అనేస్తుంటాడు. అదే ఒక అబ్బాయి అంటే అనరు. దాంతో ఏమవుతుందంటే, తను ఎదుగుతున్న క్రమంలో అంటే ఇప్పుడు కొంత స్వేచ్ఛ వచ్చేసింది. స్వేచ్ఛ రావడంతో అది తప్పేముంది అనే వేలోకి వెళ్ళిపోతున్నారు. నిజంగా ఇప్పుడు అమ్మాయిలు కూడా ఆ వేలోనే ఆలోచిస్తున్నారు. సెక్స్ అనేది కాసేపే కదా, తప్పేంటి అనే వేలో ఆలోచిస్తూ ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి మ్యాక్సిమం చాలామంది మహిళలు అలా చేయడానికి ముందుకెళ్తున్నారు. కానీ అది అమ్మాయిలుగా, మహిళలుగా అది మనకే తప్పు. ఎందుకంటే ఎప్పుడైతే మనం అలా బయటికి వెళ్ళామో, అక్రమ సంబంధాలు పెట్టుకున్నామో, ఆటోమేటిక్గా మన మైండ్, బాడీ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. శారీరకంగా జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా డిస్టర్బ్ అయిపోయి అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్తున్నామో తెలియని స్టేజ్లోకి వెళ్ళిపోతాం. దానికి నా దగ్గరికి వచ్చిన ఒక కేసు. ఒక ఆవిడ నిజంగా ఇంట్లో హస్బెండ్ కానీ అత్తమామలు కానీ చాలా బాగా చూసుకునేవారు. కానీ ఒకసారి ఏమైందంటే, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చుట్టాల అమ్మాయితోటే అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ అమ్మాయి, నేను బాగా చదువుకున్నాను, నా హస్బెండ్ పెట్టుకుంటే నన్ను అందరూ అడ్జస్ట్ అవ్వమంటున్నారు, నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి కావాలని ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఎప్పుడైతే అలా పెట్టుకుందో అప్పటి నుంచి ఆ అమ్మాయిలో తప్పు చేశాననే ఫీలింగ్ పెరిగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత స్టేజ్లోకి వెళ్ళిపోయిందంటే, బట్టలు చింపేసుకునే స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆ తప్పు అనేది ఆ అమ్మాయి మైండ్లో భయంకరంగా, నేను తప్పు చేశాను అనే ఫీలింగ్. ఇక్కడ సైకాలజీ పరంగా లేడీ తప్పు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు. తప్పు చేశాను అని ముందుకెళ్తే మటుకు అది మహిళ మనసుని భయంకరంగా తినేస్తుంది. అందుకే ఆ అమ్మాయి అలా తయారైపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే తప్పు చేసేసిందో అది ఎప్పుడు తొలుస్తూనే ఉంటుంది మైండ్లో. అనుక్షణం ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ ఏం చేస్తున్నా, ఏ సినిమాకి వెళ్ళినా, ఆ సినిమా చూస్తున్నా కానీ తప్పు చేశాను అనే ఫీలింగ్తో ఆ అమ్మాయి అలా తయారైంది. సో కాబట్టి ఏంటంటే, సెక్స్ అనేది, నేను ఒకటి చెప్తున్నా, సెక్స్ అనేది అవసరమే బాడీకి. కానీ ఒక మహిళగా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ సమాజంలో అటు మగపిల్లవాడినైనా ఆడపిల్లనైనా పెంచేది తల్లే. అక్కడ ఒక నడతని తండ్రి నేర్పిస్తే, ఒక సంస్కారాన్ని తల్లి నేర్పిస్తుందండి. ఒక అమ్మ ప్రేమ అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి ఒక తల్లిగా, ఒక మహిళగా
మీరు కరెక్ట్ వేలో ఆలోచించగలిగితే ఈ ప్రపంచం బాగుంటుంది. ఎందుకు అంటే సెక్స్ అనేది శరీరానికి సంబంధించింది మాత్రమే. అది ఓకే, భార్యాభర్తల మధ్య ఉంటే అది అద్భుత ప్రపంచాన్ని సృష్టిస్తుంది. కానీ ఇలా అక్రమ సంబంధాల వైపుకు వెళ్తే మటుకు ఎక్కడ లేని రోగాలు, ఎక్కడ లేని జబ్బులు, ఎక్కడ లేని మానసిక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అది మనకు మనం ఏర్పరచుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే లైఫ్ ఒకటే, ఆ ఉన్న లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తే మటుకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సెక్స్ కన్నా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నో ఉన్నాయండి. మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి పనులు ఎన్ని మనం చేయగలమో అన్నీ చేసే అవకాశం మనిషిగా మనకి మాత్రమే ఉంది. అది మహిళ. ఎందుకంటే మహిళకి సైకాలజీ పరంగా 10 పనులు చెప్పినా అద్భుతంగా చేస్తుందండి. అంత టాలెంట్ ఉంది మహిళలో. ఈ ప్రపంచం బాగుండాలి అన్న మహిళకే సాధ్యం. ఈ మధ్యన కరోనా టైంలో చూసినప్పుడు చిన్న దేశాల్లో హెడ్లుగా ఉన్న మహిళా దేశాల్లో కరోనా చాలా కట్టడిగా ఉందట. చూసారా? అంటే మహిళ అక్కడ హెడ్గా ఉండి తను ఏ పనైనా చేసిందంటే అది కరెక్ట్ వేలో చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే నేను చూస్తున్నా పాపం చదువుల పేరుతో సిటీస్కి వచ్చేస్తున్నారు. సిటీస్కి వచ్చేసి ఆ సెక్స్ది ఏముంది, ఏ పడుకొని వచ్చేస్తున్నాం అంతే కదా అని ఆలోచిస్తున్నారు. అది రాంగ్. ఎందుకంటే దానివల్ల మీ మైండ్ బాడీ డిస్టర్బ్ అయ్యి మీరు అసలు ఎందుకోసం వచ్చారు ఈ సిటీకి? చదువుకోవటం కోసం వచ్చారు. ఆ చదువు అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఈ ఆనందాలు, తాత్కాలిక ఆనందాలతోటి మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోలేకపోవచ్చు. అలాగే ఒక కుటుంబంలో ఒక మహిళ అక్రమ సంబంధాలకు పాల్పడిందంటే మొత్తం ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది. కుటుంబం నాశనం అయిందంటే ఈ సమాజమే నాశనం అయిపోతుంది, ఈ ప్రపంచమే నాశనం అయిపోతుంది. సో ఒక మహిళగా మీరు ఆలోచించి కొంతమంది మహిళలకైనా మీరు స్ఫూర్తినిచ్చారనుకోండి, ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనం సృష్టించగలం. ఎందుకంటే ఒకసారి ఒక డాక్టర్ గారు అన్నారు, ఇప్పటికే అమ్మాయిల్లో కూడా మగాడి లక్షణాలు వచ్చేస్తున్నాయని, శారీరకంగా కూడా అలాగే వచ్చేస్తున్నాయి. అది PCOD అంటారు. కాబట్టి ఆ లక్షణాలు రాకుండా ఉండాలి అంటే మనం కూడా మన వేలో ఒక అమ్మాయిగా, ఒక అమ్మగా, ఒక తల్లిగా ఆలోచించగలిగితే కొంతకాలానికైనా మనం ఒక ఆడపిల్లగా ఈ ప్రపంచాన్ని శాసించే అవకాశం మనకు వస్తుంది. ఆ అవకాశం మనకు మనం రప్పించుకుందాం. తప్పు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు అది కరెక్టా కాదనేది ఒక్క క్షణం ఆలోచించండి. అప్పుడు ఇటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి. ఎందుకంటే సెక్స్ అనేది ఒక్క క్షణం సెక్స్ కోసం ఆలోచిస్తే 23.5 గంటలు సమయాన్ని మనం వృధా చేసినట్లే. ఎందుకంటే ఈ క్షణం తప్పు చేస్తే ఆ 23.5 గంటలు మన తప్పు కోసమే ఆలోచిస్తూ, ఆ తప్పు కోసమే తపన చెందుతూ మనం మానసికంగా, శారీరకంగా డిస్టర్బ్ అయ్యి మన కుటుంబాన్ని నాశనం చేస్తాము, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాం. సో కాబట్టి మీ పిల్లలు మీరు హ్యాపీగా ఉండాలి అంటే మీరు చేసే తప్పుని ఒక్క క్షణం ఆలోచించి అది మంచిదా కాదని ఆలోచించి ముందుకెళ్ళండి. అప్పుడు ఆ తప్పులు జరగకుండా మీరు చూడగలుగుతారు. అలాగే మీ ఇంట్లో లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరైనా అమ్మాయిలు అలా ఉన్నా సరే, ఎందుకంటే మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదండి. ఒక అమ్మాయి తప్పు చేస్తుందంటే ఆ అమ్మాయి చూపులో కానీ, ఆ అమ్మాయి ప్రవర్తించే విధానంలో కానీ ఒక మహిళకే తెలుస్తుంది. సో కాబట్టి ఒక మహిళగా చుట్టూ ఉండే అమ్మాయిలు కూడా మీరు పరిశీలించి వాళ్ళు ఏమైనా తప్పులు చేయడానికి ముందుకెళ్తుంటే మీరు దాన్ని కట్టడి చేసి ఇది తప్పు నాన్న అని కరాఖండిగా చెప్పడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు కరాఖండిగా చెప్పలేదు అంటే ఆ తప్ప ఆ అమ్మాయి ఒక్కతే కాదు, చుట్టూ ఉండే ఫ్రెండ్స్ని కూడా చేయించేలా చేస్తుంది. సో కాబట్టి అలా చేయకుండా ఉండాలి. ఈ ప్రపంచం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. ఎందుకంటే ఇతర దేశాలు మన కుటుంబాన్ని చూసి ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. సో దాన్ని నిలబెట్టుకోవాలంటే ఒక మహిళగా మీరు కరెక్ట్గా ఉండండి, కరెక్ట్ వేలో ఆలోచించండి. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా ఆలోచించారో ఇంకొంత మంది మహిళలు దాన్ని ఆచరిస్తూ ముందుకెళ్తూ మరింత గొప్ప ప్రపంచాన్ని సృష్టించే అవకాశాన్ని కల్పిస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవరిబడి.